ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల ఆధునిక ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా బతకాలంటే అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని యోగా గురువు పర్స అనంతరావు అన్నారు. భీమ్గల్ పట్టణ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నంబి వాసు, ఆర్ఎస్ఎస్ ఎండల శ్రీనివాస్, శ్రీధర్, హోమియోపతి వైద్యులు బి మమత, జొన్నల భూపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పల్లికొండ గుండయ్య శ్రీనివాస్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ యోగా వేడుకలలో భాగంగా యోగా శిక్షకులు పర్స అనంతరావు ప్రతి యోగాసనం యొక్క ఉపయోగం తెలుపుతూ కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ రకాల యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు పర్స అనంతరావు మాట్లాడుతూ, నేడు ప్రపంచం మొత్తం యోగాను ఆచరిస్తోందని, ప్రజలంతా నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అదేవిధంగా ప్రపంచమంతా యుద్ధాలతో, పరస్పర దాడులతో, భయంకరమైన వాతావరణంలో భయం గుప్పెట్లో సతమతమవుతున్నదని, ఇటువంటి పరిస్థితుల్లో యోగా మాత్రమే ప్రజలకు సురక్షిత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సుఖసంతోషాలను అందిస్తుందని, యోగా సాధనతో ఎన్నో రకాల మొండి వ్యాధులు కూడా నయమవుతాయని అన్నారు. యోగాతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. ప్రతిరోజు కొద్ది సమయం యోగాకి కేటాయించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. యోగాతో పాటు అనాథ శవాలకు, అంత్యక్రియలకు, దహన సంస్కరణలకు యోగా బృందం నుంచి ఆర్థిక సహాయం, 140 శవాలకు దహన సంస్కార సహాయము, రక్తదానం, ఆలయాల శుభ్రత, ప్రతి ఆదివారం గిరి ప్రదక్షిణ, యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తోడ్పడటం, ప్లాస్టిక్ నివారణ చర్యలు, మహిళా సంఘాల సహకారంతో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి కృషి చేస్తున్నామని యోగా గురువు పర్స అనంతరావు తెలిపారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుందని, యోగా ఫిజియోథెరపీ కన్నా ఎన్నో రెట్లు ఉత్తమమని ప్రముఖ వ్యాపారవేత్త జొన్నల భూపాల్ ఈ సందర్భంగా తెలిపారు. 2016లో 5 సభ్యులతో ప్రారంభమై నేటికి 100 మంది సభ్యులకు చేరుకుందని, తనతో పాటు చాలా మంది కృషి ఫలితమే నేడు మనం చూస్తున్న యోగా సభ్యుల బృందమని జేజే నరసయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేజే నరసయ్య, పల్లికొండ శ్రీనివాస్, జవ్వాజీ శ్రీనివాస్, జొన్నల భూపాల్, ఇస్కాన్ శ్రీనివాస్, మెకానిక్ మోహన్, ముత్యం చంద్రశేఖర్, తిరుణగిరి రాకేష్, పిట్ల బాపురావు, పురస్తు చిన్న లింబాద్రి, బండారి శ్రీనివాస్, లింగాపూర్ సతీష్, తర్కురి హనుమండ్లు, కొరుగు శంకర్, మొండోరా రాజన్న, యోగా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Five, six, relax. Mokan, reverse, right side. One, two, three, 4, 5, 6, relax. 2, 3, 4, 5. Okay. 2. చేతులు స్ట్రేట్, చెట్టు లెక్క నిలబడాలి. एक, 2, 3, 4, 5, 6, 8, 9, 10. ओम भास्कराय 1, 2, 3, 4, 5. आदित्यस्य नमस्कारम् ये कुर्वन्ति दिने दिने
ఆయు ప్రజ్ఞా బలం వీర్యం 9 లెఫ్ట్ పైన రైట్ కింద ఓకే ఎస్ బ్రీత్ అవుట్ ఓకే తీసుకొని దీన్ని పట్టుకోండి మీకు ఎంత కాదు 2 3 లెఫ్ట్ సైడ్ 4 5 okay relax just leg change okay and right hand okay yes ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్ పై నుంచి రావాలి లెగ్ Three breathe in left in. 6 breathe out. శ్వాస పీల్చుకోండి కూడిన ఆస్వాదాల నెమ్మదిగా శ్వాస వదిలించండి. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ హాస్పిటల్ వారు మాకు వచ్చి శిక్షణ ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. రైట్, ఈ విధంగా మనం అద్భుతమైనటువంటి కార్యక్రమం లోపల ఇప్పటిదాకా మనందరం కూడా యోగాసనాలు వేసినాం మన ఆరోగ్యం కొరకు. వ్యక్తులు మనం ఒకసారి సాధారణంగా ఆహ్వానిద్దాం. మన వేద పండితులు, మంచి జ్ఞానం కలిగినటువంటి పండితుడుగా ఇలా పేరు ప్రతిష్టలు గాంచినటువంటి గొప్ప వ్యక్తి వాసు పంతులు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లోపల తొలగించి వెలుతురుని ప్రసాదించి చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి జొన్నల భూపాల్ గారిని మొదటగా యోగా గురించి తన అభిప్రాయాన్ని తెలియవలసిందిగా కోరుతున్నాను. చెందాలి అంటే ప్రతి దగ్గర ఇప్పుడు ఎప్పుడైనా ఆపరేషన్ అయితే ఫిజియోథెరపీ కంపల్సరీ అంటున్నారు ప్రతి డిసీజ్. అలాగే ఫ్యూచర్లో ఈ యోగా ప్రతి దానికి యోగా అవసరం. ఫిజియోథెరపీ పక్కకు పెట్టి యోగా చేస్తేనే న్యాయం అవుతుంది అన్న స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. గుళ్ళు చూస్తేనే మనకు గుండె పగిలిపోయేటట్టున్నది. సోదరుడు చాలా చక్కగా చెప్పిండు. ఏం డబ్బు ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకునేది యోగా సాధన. సంతోషం. మనకు ఇచ్చినటువంటి మన సహోదరుడు అనంతరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి చేస్తున్నాం. 15 సంవత్సరం చేసి నుంచి ఒక నలుగురు స్థాపించాం. ఏ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ అయినా కానీ దానికి బ్యాక్ బోన్గా ఉన్నామంటే కేవలం యోగ గురు మాత్రమే. అది ఎవరు చేసినా కానీ అయ్యా మీరు వస్తే బాగుంటుంది ఒక పిలుపుతోటి ఎలాంటి ఆలోచించకుండా నిస్వార్థంగా మేము ఇస్కాన్ తీసుకో, అయోధ్య తీసుకో, వార్షికోత్సవం తీసుకో, కోటి దీపోత్సవం తీసుకో, నిన్నగాక మొన్న హిందూ సమ్మేళనం తీసుకో, అన్నిటి కూడా మనము హిందుత్వాన్ని బలపడాలని ఒక సంకల్పంతో యోగా గ్రూప్ ముందుకెళ్తుంది. అయితే మా యోగా గ్రూప్ యొక్క లక్షణం ఇప్పుడు భూపాల్ వాస్తవంగా ఎక్కువ చెప్పేవాడు, టైం లేదని కాబట్టి తక్కువ చెప్పిండు. ఇవాళ ఇలా చాలామంది ఉన్నారు బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతూ, కానీ ఎప్పుడైతే యోగా క్లాస్ స్టార్ట్ చేయడం జరిగిందో వాళ్ళకి యోగా క్లాస్కి రావడం జరిగిందో వాళ్ళకు బ్యాక్ బోన్ అనేది లేదు, L4 లేదు, L5 లేదు. లక్షలు వెచ్చించి పీజీ థెరపీ పోయినరు, కానీ పైసలు లేకుండా ఉచితంగా కేవలం మీరు టైం వెచ్చిస్తే మీ ప్రాపడుతున్నాం. అయితే మేము చేసే కార్యక్రమము మా వాసయ్యకి తెలుసు, ఇంకా వీళ్ళకి అందరు చెప్తాం. మేము అనాథ శవాలు అంత క్రియేట్
ఇంకా పాల్గొంటాం. ఎందుకంటే ఇంత గ్రూప్ ఉన్నది, మంచిగా 500 తీసుకుంటే ఇవాళ అంత్యక్రియలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా కార్యక్రమం ఫస్ట్ అనాథ శవాల అంత్యక్రియలు. ఎందుకంటే అన్నిటికన్నా 1000 యాజ్ఞలతో సమానం కేవలం ఒకే ఒకటి అనాథ శవాలు పాల్గొంటారు. ఫుడ్ డొనేషన్ ఎక్కడైతే శుభకార్యాలలో మిగిలిందో దాన్ని మా నంబర్ తెలుసు కాబట్టి మాకు చెప్తుండ్రు, దాన్ని తీసుకుపోయి మేము ఎక్కడైతే వీకర్ సెక్షన్ ఉన్నదో అక్కడ మేము వితరణ చేస్తున్నాం. అది మా కర్తవ్యం. మా యోగ గ్రూప్, నాట్ ఓన్లీ మా యోగ గ్రూప్ మొత్తం. బ్లడ్ డొనేషన్ ఇవాళ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడైనా కానీ తయారుగా ఒకటే వస్తువు అంటే అది రక్తం. నిన్నగాక మొన్న మా భూపాల్ సహకారంతో మినిమం 100 మంది టార్గెట్ 70 మంది ఇస్తున్నాం. వాసయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేసుకోగలిగిన ఇది నా అనుభవం. అయితే విజయ నరసయ్య ఉన్నారు, ఆయన ద్వారా మనం భావ ప్రసంగాన్ని పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వేదికకు ముఖ్య అతిథులుగా వచ్చిన మా భీమ్గల్ పండితులు వాసయ్య గారికి, అదేవిధంగా డాక్టర్ గారికి, ముందున్న యోగా మిత్రులందరూ భీమ్గల్ మరియు మండల్ నుంచి వచ్చిన యోగా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏదైతే నిజంగానే ఇందాక అనంతన్న చెప్పినట్లు మేము గత 10 సంవత్సరాల నుంచి కృష్ణమూర్తి గురూజీ మన నందిని ఫంక్షన్ హాల్లో యోగా కార్యక్రమం నిర్వహించినాం. 10 సంవత్సరాలు అవుతుంది. 2016లో 2026 కదా కరెక్ట్. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన శిశుమంత్రి స్కూల్లో యోగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ రోజు 10 మందితో స్టార్ట్ అయిన యోగా ఇవాళ అనంతన్న గారు అన్నట్లు ఒక 50 మంది వస్తారు. ఇక గిరి ప్రదర్శన అంటారా, ఇక 100 పైన వస్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండడానికి నిత్యము యోగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామని నేను వాస్తవానికి ఈ యోగా ద్వారానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వారికి. నేను కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా. నేను ఇంతకుముందు జిమ్ చేసి అవి బంద్ చేసి కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి నేను ఇంతవరకు ఒక సెలూన్ పెట్టుకోవాలి, ఒక ఇంజెక్షన్స్ తీసుకోవాలి. మొన్న కరోనా టైంలో మా గురూజీ అన్నీ ఏంటి పసలు, యాపాకు అండ్ ఇది తిప్పతిగా ఇవన్నీ బాగా ప్రాబ్లం వచ్చడం వల్ల చిన్న ఒక ప్రాబ్లం జరిగింది. నా ప్రాబ్లం యోగాల్ని తీర్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ప్రతి దినము మన శిశుమంత్రి స్కూల్లో జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ అందులో పాల్గొంటే బాగుంటుందని నా కోరిక. కాబట్టి ఈ చుట్టుపక్కల మన భీంగల్కి సంబంధించిన వాళ్ళు మన భీంగల్లో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కానీ, లేదంటే ఒక భగవంతుని కార్యక్రమం చేయాలన్నా కానీ భీంగల్లో ఒక 4-5 ముంగడికి వస్తుంది. అలా ఇక్కడ మన ముంగటి ఉన్నారు పాపం వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలన్నా 5 ఉంటుండే. కానీ ఇప్పుడు మన భీంగల్కి ఒక మంచి టీం ఏర్పడ్డది. నిజంగా ఈ యోగ బృందంతో ఏదైనా చేయాలంటే అబ్బాయి ఒక టీం ఉన్నది, వీళ్ళకి చెప్తే ఇక పని తొందరగా దాదాపు 100 మంది వచ్చి వర్క్ చేస్తారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే చేయాలనే తపన ఉన్న వాళ్ళు చుట్టుపక్కల బాగున్నారు, కానీ దాన్ని గ్రౌండ్లోకి తీసుకుపోయేటప్పుడు తక్కువైపోయింది. ఏ మంచి కార్యం చేయాలన్నా మనకు ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేసినా, మనం యోగా ఏ కార్యక్రమం చేసినా ముందుండి ప్రపంచానికి అందరికీ వీక్షించే విధంగా తన సాధనం ఏదైతే ఉన్నదో మీడియా సాధనం, తద్వారా అందరినీ కూడా చైతన్యవంతుల్ని చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మన సోదరుడు బద్రి వచ్చి తన అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అసలు వాస్తవంగా మనం ఈరోజు ఇంత మంచిగా కూర్చున్నామంటే అది మన సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దయాకృపాలు. ఎందుకంటే వాస్తవంగా ఇంతకుముందు జరుగుతూ ఉన్నది ఇక్కడ మన శిశుమంత్రి స్కూల్లో యోగా చేస్తూ ఉన్నాము. అక్కడ మినిమం ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్తోనే అక్కడ కంటిన్యూగా యోగా చేస్తూనే ఉన్నాము. అక్కడ తద్వారా ఒక ఆలోచన ఫస్ట్ అనంతన్న కానీ, గేజనర్సన్న కానీ, ఇంకా గణేష్ సార్ కానీ, వీళ్ళంతా ఒక 5-6 టీంతో, బాబురావున కానీ, రాకేష్ ఒక 6 ప్రారంభించినాం అసలు గిరి ప్రదక్షిణ.
ఒక 6గురితో ప్రారంభించి ప్రస్తుతానికి మనం 100కు పైగా మనం గిరిపరీక్షలో పాల్గొంటున్నాం. దానికి కృప మన లక్ష్మీ నరసింహస్వామి గారి దయ వల్లనే మనం ఇక్కడ ఏకతారిపై కూర్చున్నాం. ఆకృతిం స్మరే కమలా నాయకాయతే జీవ సంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాది ధారిణే స్తోతుం త్వాం న కులదైవం ఇష్టదైవమైనటువంటి యోగా రూపుడైన ఆనంద రూపుడైన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ విద్యాగురువులు జగద్గురువులు శ్రీమద్ మధ్వాచార్య మూల మహాసంస్థానాధీశ్వరుడు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు శ్రీ గుత్తల రంగాచార్యుల వారి యొక్క పాదపద్మాలకు తల్లిదండ్రులకు నమస్కరిస్తూ వేదికను ఈరోజు మాతో పాటు పంచుకుంటున్నటువంటి హిందూ చైతన్యాన్ని మనందరిలో నింపే ప్రధాన శాఖ ఆర్ఎస్ఎస్. మరి అలాంటి ఆ శాఖకు సంబంధించిన ప్రముఖులు రావడం జరిగింది. వారికి మరియు గురుతుల్యులైనటువంటి బంధువులైనటువంటి మరి అలాంటి ఆరోగ్య దేవత నిరంతర సేవలు అందిస్తున్నటువంటి వైద్యుల అమ్మగారికి, ఇక్కడ ఉన్నటువంటి మా యోగా గురువు గారికి, అనంత్ సార్ గారికి, తోటి మిత్రులకు, యోగా మిత్రులందరికీ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మోక్షయోహో శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, అష్టాదశ పురాణాలు మొదలైనటువంటి అన్నింటి యొక్క సారం ఇది. మన ఏవ మనుష్యాన